ఇంకొక కొత్త ప్రాజెక్ట్ ఇది. దీని లొకేషన్ వచ్చేసరికి వైజాగ్ దగ్గరలో మనకి అచ్యుతాపురం ఉంది చూసారు కదా, అచ్యుతాపురం సెంటర్కి దగ్గరలో ఉంది. ఇది ఒక కొత్త వెంచర్. ఇది నేమ్ వచ్చేసరికి సాంగ్వి. దీని పేరు వచ్చేసరికి మీరాబాయి వాళ్ళకి సంబంధించింది సాంగ్వి. ఇది వచ్చేసరికి విఎంఆర్డి అండ్ రేరా అప్రూవ్డ్ విల్లా ప్రాజెక్ట్. ఇది కంప్లీట్ మొత్తం గేటెడ్ కమ్యూనిటీ ఇదంతా కూడా. ఈ వీడియోలో నేను మీకు 2 విషయాలు చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే, మీరు ఎవరికైనా సైట్స్ కావాలి అనుకున్నట్లయితే మంచి ప్రైస్కి సైట్స్ అయితే అమ్ముతున్నారు. సో సైట్ కాస్ట్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తాను. రెండవది ఏంటంటే, విల్లాస్ కూడా దీంట్లో వీళ్ళే కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చేస్తారు. విల్లాస్ కానీ హౌసెస్ కానీ కన్స్ట్రక్షన్ చేసి వీళ్ళే ఇచ్చేస్తారు. సో కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది అని కూడా చెప్తాను కన్స్ట్రక్షన్ పరంగాని. అండ్ మీకు ఇక్కడ ఎదురుగా ఒక మోడల్ హౌస్ కనపడుతుంది చూస్తున్నారా, ఇది చూపిస్తాను. చూపించి టోటల్ ఎమ్యూనిటీస్ అన్నీ చెప్తాను, దేని దగ్గరలో ఉంది, ఇలా టోటల్ మొత్తం అన్ని కూడా చెప్తాను. చాలా మంచి ప్రైస్కి అమ్ముతున్నారు. టోటల్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని మీకు నచ్చితే కనుక తీసుకోవడానికి ట్రై చేయండి. సో నేను మీకు ఏంటంటే ఒక 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ చూపిస్తున్నాను ఈ వీడియోలోని. ఇది దేనికి చూపిస్తున్నానంటే, ఒకవేళ మీరు కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చేయమంటే కనుక కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చేస్తారు కదా వీళ్ళు. ఆ హౌస్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని మీకు ముందే తెలియాలి కదా, దానికోసమే చూపిస్తున్నాను. ఇది జస్ట్ ఒక ఐడియా గురించి మాత్రమే చూసుకోండి. హౌస్ అనేది డీటెయిల్స్ అన్నీ కూడా ఈ సాంగ్వి వెంచర్ సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను వీడియోలో. ఇది జస్ట్ ఒక ఐడియా మాత్రమే మీరు చూసుకోవడం కోసం అంతే. ఇది వచ్చేసరికి 150 గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 30x45 కొలతలతో అయితే ఉంటుంది. అండ్ ఈ సాంగ్వి వెంచర్లో మనం చూసుకున్నట్లయితే కనుక 167, 183 గజాలు, 200 గజాల్లో ఓపెన్ ప్లాట్స్ అయితే ఉన్నాయి కొన్ని. అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్స్లోనే ఉంటాయి. అండ్ రోడ్లు కూడా 40 ఫీట్ రోడ్స్ అయితే ఇస్తున్నారు వీళ్ళు, బ్లాక్ టాప్ రోడ్స్ అనేవి. సో ఇక్కడ ఒక చిన్న మ్యాన్ హోల్ మాదిరి ఇచ్చేసారు, ఇంకుడు గుంత టైపు. అండ్ ప్లేస్ కూడా బాగానే వదిలేరు. సో ఈ వెంచర్ అయితే ప్రీవియస్ వీళ్ళకి సంబంధించింది, మీరాబాయి వాళ్ళకి సంబంధించిన ప్రీవియస్ వెంచర్లో హౌస్. ఇది ఆల్రెడీ సేల్ కూడా అయిపోయింది. మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి చూపిస్తున్నాను అంతే ఇది. సో ఇదే విధంగా మీకు ఏంటంటే హౌస్ కావాలంటే హౌస్, లేదు డూప్లెక్స్ హౌస్ కావాలంటే డూప్లెక్స్ హౌసెస్ ఇలాంటివి కన్స్ట్రక్షన్ చేసి అయితే ఇచ్చేస్తూ ఉంటారు. సో స్టార్టింగ్ మనం డోర్ తీయగానే హాల్లోకి వచ్చేస్తాము. ఆ ఫ్రంట్ మనకి టీవీ యూనిట్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఈ పక్కన ఒక విండో తీసుకున్నారు. సో ఈ ఓపెన్ ప్లాట్స్ అన్నీ కూడా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్లోనే ఉన్నాయి ప్రస్తుతానికి సేల్కి. టోటల్గా 20 ఎకర్స్ ఇది మొత్తం అంతా వెంచర్ అనేది. సో పదండి డైనింగ్ ఏరియాలోకి అయితే వెళ్దాము. అండ్ టోటల్గా వెంచర్ మొత్తం అంతా కూడా మనకి సాంగ్వి వెంచర్ వచ్చేసరికి 20 ఎకర్స్ అయితే ఉంటుంది. 140 ప్లాట్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని ప్లాట్స్ అయితే సేల్ అయిపోయాయి, సగానికి పైన ప్లాట్స్ అయితే సేల్ అయిపోయాయి. బ్యాలెన్స్ అయితే కొన్ని అయితే ఉన్నాయి. అన్నీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్లోనే ఉంటాయి మొత్తం ప్లాట్స్ అన్నీ. అండ్ రోడ్స్ కూడా ఏంటంటే 40 ఫీట్ రోడ్స్, బ్లాక్ టాప్ రోడ్స్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. అండ్ 2 రూమ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి. మాస్టర్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇలా వచ్చాము. పక్కన 2 రూమ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇందులో మనకి సైట్లు అన్నీ కూడా 167, 183, 200 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంటాయి మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్లోని. మీకు హౌస్ కావాలంటే హౌస్ పరంగా తీసుకోవచ్చు, లేదు డూప్లెక్స్ టైప్లో కావాలంటే డూప్లెక్స్ టైప్ తీసుకోవచ్చు, లేదు ఓపెన్ ప్లాట్స్ కావాలంటే ఓపెన్ ప్లాట్స్ తీసుకోవచ్చు. గజం వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే 12,000 చెప్తున్నారు ఫ్రెండ్స్ గజం అనేది. దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ ల్యాండ్ మీద ఏదైనా లోన్స్ కావాలన్నా కూడా లోన్ ద్వారా అయినా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ గజం 12,000 రేట్ అనేది తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. దీంట్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది, మాట్లాడవచ్చు. అండ్ ఎమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే కనుక చాలా ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వెంచర్లో ఏంటంటే మనకి ఒక పార్క్ వస్తుంది, చుట్టూరు మొత్తం అంతా కూడా మనకి కాంపౌండ్ వాల్ ఉంటుంది, ప్లాంటేషన్ ఉంటుంది, అండ్ అట్లాగే డ్రైనేజ్ లైన్స్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ 3 ఫేస్ అయితే ఉంటుంది, అండ్ ఒక క్లబ్ హౌస్, తర్వాత జిమ్, స్విమ్మింగ్ పూల్, తర్వాత సెక్యూరిటీ 24/7 సెక్యూరిటీ, గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి సెక్యూరిటీ, సీసీ క్యామ్స్, ఫంక్షన్ హాల్స్, టెంపుల్స్ ఇలా చాలా ఉంటాయి ఈ వెంచర్లోని. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది వుడ్ వర్క్ కూడా చేంజ్ చేశారు ఇక్కడ. సో ఈ వుడ్ వర్క్ అనేది కస్టమర్కి నచ్చితే కనుక చేంజ్ ఇస్తారు, లేదంటే లేదు. నార్మల్గా కనుక కావాలంటే మనకి ఎక్స్ట్రాగా పెట్టేది చేయించుకోవాలి. వీళ్ళైతే కనుక అన్ఫర్నిష్డ్ హౌసెస్ సేల్ చేస్తున్నారు. సీలింగ్స్ కూడా ప్లేన్ అయితే వస్తాయి మనకి. ఇక్కడ చూస్తున్నారు కదా, అట్లానే ఉంటాయి మనకి. అండ్ స్విచ్చెస్ అన్ని గోల్డ్ మెడల్ అయితే ఇస్తున్నారు. టోటల్ కన్స్ట్రక్షన్ అంతా కూడా రెడ్ బ్రిక్తో ఉంటుంది కన్స్ట్రక్షన్ వర్క్ పరంగానే. అండ్ కమోడ్స్, తర్వాత ట్యాప్స్ అన్నీ కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేస్తున్నారు వీళ్ళు. అదే మీకు ఒకవేళ హౌస్ పరంగా తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 167 గజాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ అనేది ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలి. అన్ఫర్నిష్డ్ హౌస్ అయితే కనుక వీళ్ళు 45 లక్షలు చెప్తున్నారు. ఇది కూడా తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. 167 గజాల్లోని. లేదు మాకు సైట్ కావాలి అనుకున్నట్లయితే కనుక గజం అనేది 12,000 చెప్తున్నారు. మీకు గజాల పరంగా కూడా తగ్గిస్తారు రేట్ అనేది.
మీరు ఏం తీసుకుందాం అనుకున్నా కూడా నేను స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తున్నాను కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు లోన్ కూడా వస్తుంది, సైట్కి కానీ హౌస్ కన్స్ట్రక్షన్స్ కానీ కూడా మీకు లోన్ అయితే వస్తుంది. అండ్ దేని దగ్గరలో ఉంది కూడా చెప్తాను. మెయిన్ చూసుకోవాల్సింది అదే. మెయిన్ ఎప్పుడైనా కూడా ఓపెన్ ప్లాట్స్ కానీ హౌస్ కానీ తీసుకుందాం అనుకున్నా మెయిన్ అదే చూసుకోవాలి మీరు. సో దగ్గరలో ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, అదే దేని దగ్గరలో ఉందని కూడా చెప్తాను నేను మీకు ఇప్పుడు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము, దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది. సో మనకి దగ్గరలో చూసుకున్నట్లయితే కనుక హాస్పిటల్కి చాలా దగ్గర ఫ్రెండ్స్. మనకి సాన్వి ప్రాజెక్ట్ వచ్చేసరికి పవన్ సాయి హాస్పిటల్, ఈషన్ చిల్డ్రన్ హాస్పిటల్, రైస్ హాస్పిటల్ వీటన్నిటి కూడా చాలా దగ్గర ఇది. అండ్ అట్లాగే కైట్ జూనియర్ కాలేజ్ కూడా ఒక 2 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది ఇక్కడ నుంచి. డీపౌల్ స్కూల్ కూడా ఉంటుంది, అది ఒక 6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ బార్క్ కూడా దగ్గరే, అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కూడా ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఏషియన్ పెయింట్స్ కంపెనీ కూడా ఒకటి ఉంది, బ్రాండిక్స్ కంపెనీ కూడా ఉంది, ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాయి రెండు కూడా. అండ్ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఉంటుంది చూసారు కదా, గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కూడా ఒక 5 కిలోమీటర్ డిస్టెన్సే. నావల్ బేస్ కూడా దగ్గరలోనే ఉంది. అన్నిటికి కూడా చాలా దగ్గరలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది. మనకి సెంటర్ కూడా మహా అయితే 5 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. బ్యాంకులు, ఏటీఎంలు, షాపింగ్ మాల్స్, థియేటర్స్, మార్కెట్స్ ఇవన్నీ కూడా సెంటర్ దగ్గరలోనే ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. మహా అయితే 5 నిమిషాలు వెళ్ళిపోవచ్చు సెంటర్కి కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఈ సాంఘ్వి గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ గురించి వచ్చేసరికి డీటెయిల్స్ అనేవి. మీకు ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇది కాకుండా ఇంకొకటి కూడా ఉంది, మన వైజాగ్ భోగాపురం ఉంది చూసారు కదా, దానికి దగ్గరలో కూడా కొన్ని ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. బీచ్ దగ్గరలో మనకి ఎయిర్పోర్ట్ దగ్గరలో కొన్ని ప్లాట్స్ అయితే ఉన్నాయి, బీచ్ ఓపెన్ ప్లాట్స్ అనేవి. అవి 14,000 చెప్తున్నారు, అది కూడా తగ్గిస్తారు. మీకు ఒకవేళ అవి కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కాబట్టి ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ అవి కావాలంటే అవి, లేవు ఇవి కావాలంటే ఇవి తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అనేది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.